నేను జగన్ గారి గవర్నమెంట్లో ఒక రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్గా 3 సంవత్సరాలు పనిచేశాను. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా మీ అందరు కూడాను. ఒక పక్క మాలామాదిగల ఐక్యత వర్ధిల్లాలి, మరోపక్క దళిత క్రైస్తవులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా రిజర్వేషన్స్ కొనసాగాలి తప్ప ఆ రిజర్వేషన్స్ తీసేయకూడదు. ఈ 2 అంశాలు మన ముందున్నటువంటి ఛాలెంజెస్. ఈ ఆకాశంలో సూర్యచంద్రులు ఉన్నంత వరకు, ఈ భూమి ఆకాశాలు ఉన్నంత వరకు మాలామాదిగలు అనేవాళ్ళు ఒక తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి వాళ్ళుగా భావించి అన్నదమ్ముల ఐక్యత బ్రతకాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రధానంగా నంబర్ 1. నంబర్ 2, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటారో, ఈ భారతదేశంలో భారతీయులుగా కొనసాగుతున్నారో వాళ్ళందరూ కూడా దేవుని మహాన్ని గణపరచాలని. దేవుడు ఒక మాట చెప్తాడు, నాకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. ద థింగ్ విల్ నాట్ బి ప్రాస్పర్డ్ విచ్ ఈస్ ఫార్మ్డ్ అగెన్స్ట్ మై సెల్ఫ్ సెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు నేను చెప్తున్నా, క్రైస్తవులకి ఎగెనిస్ట్గా ఒక ఆయుధాన్ని రూపొందిస్తున్నారు. ఆ ఆయుధం ఏంటంటే బైబిల్ పట్టుకుంటే రిజర్వేషన్స్ తీసేస్తారంట, బైబిల్ పట్టుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేస్తారంట. ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా రూపొందుతున్న ఆయుధాలు కాబట్టి ఈ ఆయుధాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్ధిల్లు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, కోరుకుంటున్నాను. రెండు అంశాలు చెప్పేసి నేను ఈ క్లోజ్ చేస్తాను. నేను ఒక ఎస్సీ కమిషన్ మెంబర్గా ఉన్నప్పుడు మాలామాదిగల ఐక్యత ఎలాంటిది, మాలామాదిగల బంధం ఎలాంటిది, మాలామాదిగల మధ్య ఉన్న అనుబంధం, మమకారం, ఆ తీపి ఎలాంటిదో నేను 2 మాటల్లో మీకు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. 1985 కారం చేడు, ఒక మారణకాండ, ఒక దహనకాండ, ఒక దమనకాండ. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా మాదిగల్ని ఊసకోతి కోసం సంఘటన. తెల్లవారుజాము జరుగుతూ ఉంటే, రక్తపాతం జరుగుతూ ఉంటే, ప్రాణాలు పోగొట్టుకుంటా ఉంటే, గొడ్డలతో నరుగుతూ ఉంటే ఆ రక్తాన్ని చూసి భయపడినటువంటి నా మాల సోదరులు ఎవరైతే ఉన్నారో, నా తమ్ముళ్ళని మీరు చంపుతారా, మా అన్నల్ని మీరు చంపుతారా, మేమున్నామని చెప్పేసి సొక్క గుండెలు ఉడదీసి గుండెలు చూపించి కత్తులు కటార్లు పట్టుకుని ముందుకు వచ్చి నా మాల సోదరులు ఎవరైతే ఉన్నారో నా జీవితాంతం కూడా ఒక మాదిగవాడిగా వాళ్ళ రుణం తీర్చుకుంటా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. దిస్ ఈస్ ద రైట్ వర్డ్. ద సెకండ్ థింగ్ ఈజ్ చుండూరు 1991 మాలల్ని ఊసకోతకు వస్తూ ఉంటే, గొడ్డలతో నరుకుతూ ఉంటే, చంపేసి గోతాల్లో మూటగట్టి కాలువల్లో పడేస్తూ ఉంటే, ఆ కాలువలో ఉన్న బకింగ్హామ్ కెలోరీలో ఉన్న నీరు రక్తంగా మారిపోతే, రక్తం ప్రవహిస్తూ ఉంటే ఆ రక్తాన్ని చూసి భయపడినటువంటి నా మాదిగ సోదరులు, మా తమ్ముళ్ళు చంపుతారా, మా అన్నలు చంపుతారా మీరని చెప్పేసి సొక్క గుండెలు తీసి గుండెల్లో చూపించి కత్తులు గొడ్డళ్ళు పట్టుకొచ్చి మాల సోదరులకి నండగా నిలబడి నా మాదిగ జాతికి మొత్తాన్ని కూడా నా జీవితంతో రుణపడినానని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద ఎస్సీ మాల్ అండ్ మాదిగాస్. కొన్ని అనివార్య కారణాల వల్ల 30 సంవత్సరాల క్రితం నుంచి కూడా విడిపోయాం, తిట్టుకున్నాం, దుమ్మెత్తి పోసుకున్నాం, కింద పడ్డాం, మీద పడ్డాం. దేవుని కృప వల్ల, ఒక అంశం వల్ల మళ్ళీ కూడా మాలామాదిగల ఐక్యత వర్ధిల్లాలని చెప్పేసి రాష్ట్రంలో మారుమోగే విధంగా కొనసాగాలంటే ఇది కేవలం దేవుని మహిమ అని చెప్పేసి నేను గమనించుకుంటా ఉన్నా. ఎస్, ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం నేను నా చెవులతోటి మాలామాదిగల ఐక్యత వర్ధిల్లాలని చెప్పేసి, కానీ మళ్ళీ ఈ రోజు ఇదే పదాన్ని నేను వింటా ఉన్నానంటే నా గుండె ఉప్పొంగిపోతుంది, నా శరీరం ఉప్పొంగిపోతుంది, నా రక్తం ఎర్రని రక్తం ప్రవహిస్తుంది. ఇంతకన్నా నా జీవితానికి ఏం కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా. గోల్డెన్ వర్డ్స్ ఎన్నడికి వినలేము ఈ జీవితంలో. ఈ ఐక్యత వర్ధిల్లాలనే మాట నా జీవితంలో నేను వినలేము అనుకున్నటువంటి తరుణంలో ఒక ధృవతారగా వెలిగినటువంటి మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ గారు పెద్ద మనసు చేసుకొని తనను తాను తగ్గించుకొని రాష్ట్ర రాజకీయాలేమి, దేశ రాజకీయాల్లోమి ఒక లెజెండ్గా కొడుతున్నటువంటి ఈ సందర్భంలో కేవలం దళితుల కోసం, దళిత క్రైస్తవుల కోసం తనను తాను తగ్గించుకున్నవాడు దేవుని ముందు హెచ్చింపబడినని చెప్పిన మాటని మంద కృష్ణ మాదిగ పట్టుకొని ఐఏఎస్ విజయ్ కుమార్ గారిని కలిసి, అన్నా క్షమించన్నా, నువ్వు మేధావన్నా, చదువుకున్నవాడు అన్నా, ఐఏఎస్ అన్నా, మనం కలిసి బ్రతుకుదామన్నా, దళితుల కోసం మనం బ్రతుకుదామన్నా, మన ప్రాణాలు పెడదామని చెప్పేసి అన్నతో మమేకమైనప్పుడు నా గుండె ఉప్పొంగిపోయింది. డీజీపీ ర్యాంక్ సునీల్ కుమార్ అన్న తనను తాను తగ్గించుకొని సునీల్ కుమార్ అన్న మనం కలిసి పోరాడుతున్నా, మనం కలిసి బ్రతుకుదామన్నా, మనం బ్రతికితే వీళ్ళ కోసమే బ్రతుకుదామన్నా. మాలామాదిగలే మనకు ముఖ్యమైన ఒక నినాదంతో మందకృష్ణ మాదిగ గారు ఈ రాష్ట్రంలో అడుగులేస్తూ ఉంటే నా శరీరం, నా తనువు పులకరించిపోతుంది.
ఇంతకన్నా నాకేం కావాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నా. ఇంకొక నిమిషం నాకు సమయం ఇవ్వండి. ఐ వాంట్ టు బి క్లోజ్. ఫైనల్గా భారతదేశంలో పుట్టాం, మనమందరం కూడా భారతీయులమే. ఇండియా ఇస్ మై కంట్రీ. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఐ లవ్ మై కంట్రీ. ఇండియా ఇస్ ద మోస్ట్ రిచ్ కంట్రీ. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైనా సరే భారతీయులు పేదవాళ్ళుగా ఉండటానికి వీల్లేదు, దరిద్రులుగా ఉండటానికి వీల్లేదు, సంపన్నులుగా ఉండాలని చెప్పేసి భావించి ఈ భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా రిజర్వేషన్స్ కల్పించారు. ఎందుకు? ఈ రిజర్వేషన్స్ మీరు పుచ్చుకొని మీ ఆర్థిక స్థితిగతులు డెవలప్ చేసుకోండి, మీ జీవన విధానం డెవలప్ చేసుకోండి అని చెప్పేసి రిజర్వేషన్స్ కల్పిస్తే ఎవరు కల్పించారు రిజర్వేషన్స్? భారతదేశంలో ఉన్న భారతీయులు కల్పించారు తప్ప పాకిస్తాన్ వాళ్ళకో బంగ్లాదేశ్ వాళ్ళకి కాదు. అంటే వీళ్ళకి ఈ రిజర్వేషన్ తీసేస్తే ఉద్యోగ అవకాశాలు లేక, వ్యాపార అవకాశాలు లేక, ఇంకొక అవకాశం లేక దరిద్రులయ్యి దీనులయ్యి మళ్ళీ దొంగతనాలకో దోపిడీలకో మరెచ్చకాలకో పాల్పడితే అది దేశానికి మంచి పేరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా మీకు ఆ ఉద్దేశం ఉంటే కనుక బైబిల్ పట్టుకున్న వాళ్ళకి ఎస్సీలకి రిజర్వేషన్ తీసేసిన ఉద్దేశం మీకుంటే బైబిల్ పట్టుకున్న వాళ్ళకి సంక్షేమ పదాలు గుర్తిస్తాయండి. మీరు బైబిల్ పట్టుకున్నారు కాబట్టి మీకు అమ్మఒడి లేదు, మీకు అమ్మ దీవెన లేదు, ఉచిత బస్సు లేదు, మీకు ఏది లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, మీకు మేము ఏమి అని చెప్పేసి ప్రభుత్వాలు కూడా ముందుకు రండి. అప్పుడు మా పవర్ ఏంటో మీకు చూపిస్తాం. మీకు మాత్రం మా ఓట్లు కావాలి, మా ప్రాణాలు కావాలి, మా శరీరాలు కావాలి మీకు. కానీ మా యొక్క అభ్యున్నతి మాత్రం మీకు అవసరం లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్ని నేను ప్రశ్నించదలుచుకున్నా. ఫైనల్గా ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తా. నేను కమిషన్ మెంబర్గా ఉన్నప్పుడు అన్న కొలికపూడి శ్రీనివాసానికి ఒక మాట చెప్పదలుచుకున్నా. నాకు కంప్లైంట్స్ వచ్చాయి, అర్జీస్ వచ్చాయి. దాంట్లో రాసేవాళ్ళు లేడీస్ వచ్చేవాళ్ళు, నాకు కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు. అందులో ఏం రాసి ఉండేదన్నా, ఈ మాలా మాదిగ లంజలకి బాగా బలిసిందని రాస్తారన్న. అమ్మ మీరేం చేస్తామని నేను అడుగుతా. మేము మాల ఏం చెప్పంటారు. మీరు మాల కదా, మరి మాలని సంబోధించి తిట్టాలి కదా. మాదిగ వాళ్ళు ఎందుకు జాయిన్ చేస్తే తిడుతున్నారన్న, మాలా మాదిగల పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు మీరు అని చెప్పేసి నేను మాట్లాడేవాడిని. మాదిగ వాళ్ళైతే సేమ్ ఇదే వెర్షను. ఈ మాలా మాదిగ నా కొడుకులకి ఇద్దరిని కంబైన్ చేసి తిడతాం. వాళ్ళు రాసిచ్చినప్పుడు మీరేం చేస్తాయా, మేము మాదిగండి. మరి మాలవారిని ఎందుకు తిడుతున్నారు? మాలవారిని తిట్టాల్సిన అవసరం ఏముంది? వాళ్ళని ఎందుకు సంపాదించినప్పుడు నేను ప్రశ్నించినప్పుడు నాకు ఒకటి గుర్తుకొచ్చింది. అంటే మాలా మాదిగల బంధం అనేది ఎలాంటిదో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క అగ్రకులాల వాళ్ళకి తెలుస్తుంది. కానీ మన మధ్య ఉన్న బంధం ఏంటో మనకు తెలియట్లా. మనం దూరం చేసుకుంటున్నాం. దేవుడు అనుగ్రహించేటువంటి అనుగ్రహాన్ని మనం పొందలేకపోతున్నాం, గుడ్డి వాళ్ళగా మిగిలిపోతున్నాం. కాబట్టి ఈ బంధం ఎలాంటిదో మీరు గుర్తు చేసుకొని ఐక్యతో అన్నదమ్ముల మమకారంతో బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన రిజర్వేషన్స్ ఎక్కడికి బావు, ఇంకా రిజర్వేషన్ డబుల్ త్రిబుల్ అవుతాయి తప్ప మన రిజర్వేషన్స్ ఫెయిల్యూర్ కానే కావు. నేను 3 నెలల క్రితం ఒక మాట చెప్పా. కొలికపూడి శ్రీనివాస్ అన్న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి మా అన్న బయటకు వచ్చి ఈ దళితుల కోసం ఒక పార్టీ పెడితే, విజయ్ కుమార్ అన్న కొలికపూడి శ్రీనివాసన్ చెయ్యి కలిపితే ఆకాశంలో నక్షత్రాలు మనం కిందకి దించలేమా? ఆకాశాన్ని కిందకి దించలేమా? భూమి ఆకాశాలు బద్దలు కొట్టలేమా? రజనీ మేడం గారు ఒక మాట చెప్పారు ఇందాక, వంగవీటి మోహన్ రంగ మా నాయకుడు అని చెప్పేసి. వంగవీటి మోహన్ రంగ 88లో నేను ఇంటర్మీడియట్ అవుతున్నా. కాపునాడు విజయవాడలో పెడితే దద్దరిల్లిపోయిన జనాంగం చూసి ఈ భూమి కూడా కంపించిపోయింది. ఈ రోజు కనుక మాలా మాదిగలు కలిస్తే ఈ భూమే కాదు ఆకాశం కూడా గతించిపోయే పరిస్థితి తప్పకుండా వస్తుందని నమ్ముతూ మన బంధం ఇలాగే కొనసాగాలని, తమిళనాడులో విజయ్ లాగా ఈ రాష్ట్రంలో కూడా ఒక మాదిగవాడో ఒక మాలవాడో ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, ప్రైజ్ ది లార్డ్.